చట్నీ వస్తాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి చట్నీ అన్నమాట. అదే కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అంటండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసేసుకోండి. అది కొంచెం మగ్గాలి. మా అక్క వాళ్ళ ఇంట్లో అందరికి ఇష్టం అంట, అందుకే ఒకసారి ట్రై చూపించు మన వ్యూవర్స్ కూడా, వాళ్ళు కూడా ట్రై చేస్తారు అని చెప్తుంది. మీరు కూడా ట్రై చేయండి. దోశలోకి చాలా బాగుంటుందంట. మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలపండి మాకు. సో మగ్గింది, ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇంకా రోట్లో వేసుకొని దంచుకోవడమే. రోల్ రెడీ చేసావమ్మా? నీకు ఇష్టమైన అమ్మమ్మ రోట్లో దంచుతుంది ఈరోజు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు ఈరోజు. ఉల్లిపాయ పచ్చడి అంట ఇది. ఉల్లిపాయ పచ్చిమిరకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందంట. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది మా దోశలోకి. ఒక దోశ చట్నీ. సరిపోతే సాల్ట్ వేసుకోండి ఈ స్టేజ్లోనే. బాగుంటుంది చట్నీ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 రోజులు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవన్నీ రోట్లోకి వేసుకుంది, దంచుతుంది. అంతా ఉండేది. పచ్చిమిరకాయలు కూడా మగ్గ పెట్టాలి. దాంట్లో ఉల్లిపాయలు కనపడుతుంది అంతేగా. రెండు కనపడవా? కానీ పర్లేదు, ఇంకా అయిపోయింది. పక్కన పర్లేదు. మా ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చి దంచుతుంది. అదంతా మెత్తగా దంచుకోవాలి. బాగుంటుంది. అట్లకి సూపర్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అందరికి ఇష్టమని మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీ వ్యూవర్స్ అందరికి అందుకే చూపిస్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందంట. కొంచెమైనా పచ్చడి చాలా ఎక్కువగా వస్తుందంట. 1 or 2-3 days ఉంటుందంట. మరి చూడాలి మరి ఎలా ఉందో టేస్ట్ చేసి మేము కూడా ఫీడ్బ్యాక్ చెప్తాము. బాగుంటే బాగుందని. మ్యాక్సిమం బాగుంటుంది. ఆనియన్స్ కదా. పూజ హాయ్. చిన్ను హాయ్ చెప్పు. అమ్మమ్మ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చింతపండు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, చింతపండు వేసి బాగా నూనె పోసి మగ్గబెట్టి రోట్లో నూరాను. ఇంకా తాలింపు వేసుకునే పని ఉండదమ్మా. ఇది దోశలోకి తినొచ్చు. 2-3 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు 5 రోజులు ఉంటుంది. బాగుంటుంది. తినండి. తిన్నాక మళ్ళీ మాకు కింద ఎల్లంచులు పెట్టండి, కామెంట్ చేయండి. అమ్మమ్మ బాగా చేసింది, బాగుందని చెప్పండి. మీరు తాతయ్య కూడా తింటున్నారు, చూపిస్తాను. తింటున్నారు. ఎలా ఉంది? ఇది ఒక దోశ పోస్తున్నారు మా ఇంట్లో. దోశ చట్నీదేమ్మా? ఏ చట్నీ
సరే గాయ్స్, చూడండి, మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.